same time. Hi, sir. Right side. ఎలా ఉన్నారు? Okay, so The stage was so colorful. వెనకాల కూడా సో కలర్ఫుల్. అంటే ముందు అక్కడ ఆడవాళ్ళు, వెనకాల మన ఫేవరెట్ ఏంటి, ఎంతమంది ఉన్నా మీరుంటే కళ్ళు మీ వైపే వస్తుంది సార్. నా సినిమాలో బాంబులు పేరడాలు, ఇలా ఫైర్ లేకపోయినా కూడా నాలో ఫైర్ ఉంటుంది. సార్, మంచి ఈ ఇండస్ట్రీలో మంచి నటులు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, మంచి సమాజ సేవకులు ఉన్నారు, కానీ ఆ మూడింటిని కలిపితేనే మీరు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే సార్. మా అందరి తరపున హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సార్కి ఒక మైక్ ఇస్తే సార్ డైలాగ్స్ కూడా బయటకు వస్తుంది. ఒక మైక్ ఇవ్వరా ప్లీజ్? కెన్ ఐ గెట్ అ మైక్ హియర్? సో ఓకే, పాకెట్ అక్కడి వరకే ఉందా? ఓకే, ఐల్ గో హెడ్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలంటైన్స్ డే రోజు మా అందరి వ్యాలంటైన్స్ డే ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి తరపున ఇచ్చా ఫ్లవర్, మీరంటే లవ్, ఇదిగో పువ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతోమంది వచ్చారు వెళ్ళారు, కానీ మీరు రీసెంట్గా 50 years యానివర్సరీ ఆఫ్ యాక్టింగ్ జరుపుకున్నారు. అన్స్టాపబుల్ బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ ఇండియాలో ఎవరన్నా అంటే అది ఒక్క పద్మభూషణ్ లెగసీ లెజెండరీ బాలకృష్ణ గారే. ఐ విల్ గివ్ ద మైక్ టు యూ. థ్యాంక్ యూ. అంతేగా అందరికీ నమస్కారం. ఐ ఆల్సో వెల్కమ్ టు ఎవ్రీవన్. బికాస్ దిస్ ఐ డోంట్ ఫీల్ అన్విత ఇస్ అంటే అన్విత నాకు ఎంతో దగ్గర సంబంధం ఉన్న ప్రాజెక్ట్ అన్విత అనేది. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా అచ్యుతరావు గారు అయితేనేమి, నాగభూషణం గారు, మురళి గారు, వాళ్ళంతా బాగా పరిచయం. సో థ్యాంక్ యూ అంటుంటే నాకు అది ఏదో దూరం చేసినట్టు ఉంటుంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్వాల్వ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో ఎందుకంటే మీరు అన్నారు ఒక నటుడిగా, అలాగే హిందూపూర్ ఎమ్మెల్యేగా, లేకపోతే బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది నేను చైర్మన్ అయ్యి. అండ్ మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలవడం, 50 years పూర్తి చేసుకోవడం, అండ్ పద్మభూషణ్ కేంద్రం నన్ను సత్కరించడం. దిస్ ఆల్ ఆర్ just the blessings of my parents and the God. There's no one God, all gods I pray to. సో ఆ కళామ తల్లి ఆశీస్సులు. అలాగే ఇళ్ళు అన్నవి మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ సరే మనం సిటీస్లో ఉంటున్నాం, ఒక రాజకీయంగా మాట్లాడాలంటే అక్కడ నిరుపేదలు, ఎన్టీ రామారావు గారు, ఆయన స్మరించని కార్యక్రమం అంటూ ఉండదు. ఎందుకంటే నన్ను మీరందరూ ఆయన ప్రతిరూపంగా ఆయన్ని నాలో చూసుకుంటూ నాకు ఇటువంటి ధన్యమైన జన్మనిచ్చిన దైవాంశ సంభూతుడు, అలాగే నాకు నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారికి. ఎందుకంటే ఇల్లు ఆయనతోనే ప్రారంభమైంది, పేదవాళ్ళకి ఇల్లు పంచిపెట్టడం అన్నది. అంటే అంతకుముందు అన్ని మామూలు ఇల్లు ఉండేవి, దాంతో కాంక్రీట్ ఇల్లు నిర్మించి అందించడం. సో అఫ్కోర్స్ దట్ ఈస్ యాజ్ ఎ పొలిటీషియన్ ఐ ఆల్సో హ్యావ్ టు కవర్ దట్ పార్ట్. దట్ హెస్ నథింగ్ టు డూ విత్ దిస్ ఫంక్షన్. ఏదైనా ఈరోజు మీ ముందు నిలబడ్డది ఒక నటుడిగా కాదు, సామాన్య అటు కుటుంబాల వాళ్ళ యొక్క అవసరాలని బాగా తెలిసిన ఒక వ్యక్తిగా. అంటే సార్ మీరు ఉన్నప్పుడే మీతో పాటు ఎండి గారిని కూడా నేను ఆహ్వానించేస్తాను. తప్పకుండా